రూరల్ మండలం తిమ్మాపురంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు సీతారామాలయంలో వైభవంగా నిర్వహించారు. పీటలపై మాధవరపు తాతాజీ పార్వతి దంపతులు కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం బొండావారి వీధిలో కొలువైన సీతారామ రామాలయం వద్ద తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కాపవరం సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకుని మాధవరపు తాతాజీ పార్వతీ దంపతులు పేట్లపై కూర్చుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే భారీ ఎత్తున అన్న సంతర్పణ సందర్భంగా సుమారు 6,000 మందికి పైగా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. అలాగే పీటలపై కూర్చున్న మాధవరపు తాతాజీ దంపతులకు మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరగారు, మాధవరపు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకొని మన తిమ్మాపురం గ్రామం బొండావీధి రోజులో వెళ్తున్నటువంటి సీతాసమేత శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మాధవరపు తాతాజీ గారి దంపతుల చేతుల మీదుగా ఇవాళ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇవాళ కళ్యాణ ఘట్టం జరిగింది. తరువాత తదుపరి 5 రోజులు కళ్యాణం యాత్ర కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కళ్యాణం 5 రోజులు జరిగి 5వ రోజు నాడు ఉదయం సంకట విసర్జన, తదనంతరం సాయంకాలం శ్రీకృష్ణయాత్ర కార్యక్రమం జరుగుతుంది. కావున యావన మండలంలో కూడా ఆ సీతా